నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే బీజేపీలో చెన్నమ్మకు చెక్ పెట్టింది ఎవరు? అవును, పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో పదవి కానీ అలాగే లోక్సభ స్పీకర్ పదవి కానీ రాకుండా అడ్డుకుంది ఎవరు? ఆమెకు చెక్ పెట్టింది ఎవరు? దీని వెనుక మంత్రాంగం నడిపించింది ఎవరు అన్నది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయి. ఎన్నడూ లేని విధంగా బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో గాని అటు లోక్సభ స్పీకర్ పదవి గాని ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కానీ లాస్ట్ మినిట్లో ఆమెకు నిరాశ ఎదురైంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి 3 తీసుకున్నారు. కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే బీజేపీ నుంచి అనూహ్యంగా శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఇటు కేంద్రంలో మంత్రి పదవి దక్కకపోయినా లోక్సభ స్పీకర్ గానైనా పురంధేశ్వరిని తీసుకుంటారనుకుంటే ఆ విషయంలోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. గతంలో లోక్సభ స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లాకే ఈసారి కూడా ఛాన్స్ ఇచ్చారు ప్రధాని మోదీ. దీంతో ఆమెకు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఆమె పురంధేశ్వరి చాలా సీనియర్ నాయకురాలు. ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమెకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకున్న అనుభవంతో ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. ఆమె కూడా తాను కీ రోల్ పోషిస్తానని కేంద్రంలో ఊహించారు. కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. కానీ లాస్ట్ మినిట్లో ఆమెకు పదవి రాలేదు. అయితే ఆమెకు పదవి రాకపోవడానికి కారణం ఎవరు అన్నది హాట్ టాపిక్గా మారింది. అయితే సొంత పార్టీలోనే ఆమెకు రాజకీయ శత్రువులు చాలా మంది ఉన్నారని, వారే ఆమెకు పదవి రాకుండా అడ్డుకున్నారని వార్తలొస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా శ్రీనివాస వర్మకు ఈసారి అనూహ్యంగా తెరపైకి రావడం వెనుక వారే మంత్రాంగం నడిపించారన్న చర్చ నడుస్తోంది. అయితే ఇదిలా ఉంటే ఏపీలో సామాజిక సమీకరణలు ఒకవైపు, మరోవైపు ఆమెకు బీజేపీ చీఫ్ పదవి ఉంది కాబట్టి మరో పదవి ఇవ్వకూడదనే నిర్ణయంతోనే ప్రధాని మోదీ ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో గాని ఇటు లోక్సభ స్పీకర్గా గాని ఇవ్వలేదన్న ప్రచారము నడుస్తోంది. బీజేపీలో 2 పదవులు ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. ప్రస్తుతానికి ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదన్న ప్రచారం నడుస్తోంది. అయితే ఏపీ బీజేపీ చీఫ్ గా ఆమె బాధ్యతలు చేపట్టాక ఏపీలో బీజేపీ చాలా బలపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది బీజేపీ. పురంధేశ్వరి నాయకత్వంలోనే ఏపీ బీజేపీ బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని నడిపిస్తారన్న ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఆమెకు కేంద్ర మంత్రి పదవి, లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వలేదన్న ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా ఈసారికి కేంద్ర మంత్రివర్గంలో గాని లోక్సభ స్పీకర్ గాని పదవి ఇవ్వకపోవడంతో ఆమెకు మరోసారి భంగపాటు తప్పలేదు. అయితే రానున్న రోజుల్లోనైనా కేంద్రంలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషించాలని బీజేపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.